ఈ వీడియోలో రెండు మాట్లాడుకుందాం. ఒకటి బర్నీ గారి హాస్పిటలైజేషన్ అప్డేట్ ఒకటి, ఇంకోటి మిడ్ నైట్ ముచ్చట్లు. బాగుంటాయి వీడియో, ఎంటర్టైనింగ్గా చెప్పడం ట్రై చేస్తాను. 4 అయింది, ఆల్మోస్ట్ ఫ్యూల్ అయిపోయింది, డ్రైన్ అయిపోయి మొత్తం డ్రైన్డ్. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, ఎందుకంటే పడుకుని పోతే కష్టం, మళ్ళీ లేట్ అయిపోతుంది. సో మీరు నాకు మోటివేషన్ చేయాలంటే ఏం చేయాలి? లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. కొంచెం గట్టిగా అరుస్తారనమాట, సో దట్ నిద్ర రాకుండా ఉంటుంది మనకు కూడా, ఇచ్చోడు అనుకోకండి. సో వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम पवन है అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ టాక్స్. ముందుగా ఒక బ్యాడ్ న్యూస్ ఏందిరా అంటే, ముఖ్యంగా బర్నీ గారి ఫ్యాన్స్కి, ఆయనకి సివియర్గా ఇంజురీస్ అయ్యాయి. ఏమైందిరా అంటే, ఈరోజు ఒక టాస్క్ జరిగిందండి, ఫిజికల్ టాస్క్. ఒక శ్రీజ ఒక టీము, డెమానో టీము. సో భారీగా ఫిజికల్ అయిందంట. సో బర్నీ గారి టీంలో ఇమాన్యుల్ కూడా ఉన్నాడు. ఇమాన్యుల్ కూడా గివప్ ఇచ్చాడంట కొన్ని దెబ్బలు తగిలితే. బట్ బర్నీ గారు ఏదో పూలులో పడిపోయినప్పుడు సంథింగ్ యువర్ రిబ్స్కి తగిలి చాలా హెవీ డ్యామేజ్ అయిందంట. 19 హాస్పిటలైజ్ అయ్యారు. 99.99% ఆయన బ్యాడ్ లక్, అది ఆయన ఉండరు. ఆయన రీఎంట్రీలో భాగంగా యాక్చువల్గా ఉంచుదాం అనుకున్నారు కానీ ఉండరు, ఎందుకంటే పరిస్థితి బాగోలేదు. సో అంతే, ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. ఆయన త్వరగా కోలుకోవడం ఏంటంటే, ఏదో రికవర్ అవ్వాలని కోరుకుందాం. సో ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే, శ్రీజ ఆల్రెడీ హౌస్లోనే ఉంది. షీఈ్ ఇన్ టు ద హౌస్, ఇంకా పర్మనెంట్ హౌస్ మేట్. ఇంకా తర్వాత ఇంకా ఓటింగ్, కాన్సర్ట్, పంచాయతీ అంతా అదే. సో ఇది ఒకటి అడ్రస్ చేద్దాం అనుకున్న లేటెస్ట్ అప్డేట్ ఇది. ఐ నో ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ అండ్ అన్ఫార్చునేట్ న్యూస్ రిగార్డింగ్ బర్నీ. సో ఆయన త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుందాం, అది మ్యాటరు. నెక్స్ట్ మిడ్ నైట్ టాక్స్. మిడ్ నైట్ టాక్స్లో నాకు 3 హెడ్లైన్లు మాట్లాడతా. ఒకటి, ఇమాన్యుల్, తనూజ కొంచెం సెపరేట్ అయినట్టు కనిపిస్తున్నారు, అటు ఇటు అయ్యారు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్. కళ్యాణ్ మాత్రం ఏందో ఇదేదో అబ్బదమ్మా, మారేటట్టు లేడు. ఏదో మారుతున్నాను అన్నట్టు ఉన్నాడు కానీ అంతలా ఏం లేదు, మాట్లాడదు అది కూడా. అండ్ కళ్యాణ్కి తనూజకి అంటే అది ఎలా అంటే, హెచ్ఆర్ ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్ ఉంటుంది చూసారా, ఆ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇలా జరిగింది. మాట్లాడదు మంచి పాయింట్లు. డిమాండ్ పవన్, రీతూ చౌదరి మంచి డిస్కషన్ జరిగింది చాలా రోజుల తర్వాత. అది కూడా కళ్యాణ్ పడాల మీద. డిమాండ్ పవన్కి ఒక క్లారిటీ వచ్చింది, నేను ఇక్కడికి వచ్చింది కప్పు కొట్టడం కోసం. సో కప్పు ఎలా కొట్టాలనే దానికి కూడా మంచిగా రాసుకున్నాడు అన్నయ్య. మాట్లాడదాం, అలా చిన్నవి ఉన్నాయి, అన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా, మొదలు పెట్టేద్దాం, లాగ్ వద్దు, ఆల్రెడీ లేట్ అయింది. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ అండ్ డేటా. సో యాక్చువల్గా ఈ వీడియో లాస్ట్లో బర్నీ గారు వస్తారు. బర్నీ గారు వచ్చి తెలుసు కదా, ఫస్ట్ సంజన గారు నామినేట్ చేస్తారు, తర్వాత ఇంకొకరు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు మంచి కామెడీ చేశారు ఆయన. సీజను మామూలుగా లేదు, అల్లకల్లోలం, సూపర్ హిట్, అల్ట్రా హిట్, డోపర్ హిట్ అని పిల్లల పాపం నిజం అనుకున్నారు. సీజన్ అస్తం అయిపోయిందని తెలియదు పాపం. వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ నాన్న వచ్చాడు మళ్ళీ లాస్ట్లో. అది ఏందో అప్పటి వరకు నాన్న లేదు, నాన్న సీయు నాన్న, జాగ్రత్త నాన్న. ఎవరు? తనూజ గారు. ఒక పక్క తనూజది, ఇంకో పక్క ఏంటంటే బర్ణీమా ఏమో దివ్యాన్ని ఎక్కువ పట్టించుకోలేదు. దానికి రీజన్ ఏంటో తెలియదు కానీ మేబీ చాలా ఫీల్ అయినట్టు ఉంటాడు బర్నీ గారు బయటికి వెళ్ళాక. అంటే నేను బయటికి వచ్చేయడానికి కారణం దివ్యయే, నన్ను ఈ పిల్ల ఫస్ట్ పొజిషన్లో పెట్టకపోతే నేను అలాగ రెడీ సినిమాలో బ్రహ్మానందంలో ఫీల్ అయ్యేవాడిని కాదు. మొత్తం అల్లకల్లోలం అంతా ఈ అమ్మాయి వల్ల అయ్యిందనుకున్నాడో, ఇంటెన్షనలో అన్ఇంటెన్షనలో తెలియదు కానీ పట్టించుకోలేదు. ఆ విషయం పైన చిన్న కూతురు కూడా ఏడిచారు. శోక సముద్రంలో ములిగారు ఇద్దరును. సెపరేట్ స్క్రీన్ ప్లే మాట. తనుజ కాసేపు ఏడుపు, దివ్యానికి దగ్గర కాసేపు ఏడుపు. బర్నీ గారు వెళ్ళిపోయాక రేపు ఇంజరీ అయ్యాక ఎంత ఏడిచారో మనకు తెలియదు. సో ఓవరాల్గా బర్ణీమా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నుంచి మొదలవుతుంది. సో తనుజ నాన్న బాయ్, నాన్న వచ్చాడు. తనుజ వచ్చి రీతుగా అంటది, ఏడుపు, ఇదంతా ఏడుపుతోనే. అసలు ఈ సీజన్లో నాకు తెలిసి తనూజ అంతే ఏడుపు ఇంకెవరు ఏడుచుంటారు ఎంత క్వాంటిటీలో. ఆల్మోస్ట్ డైలీ సీరియల్ రోజు చూస్తున్నట్టే ఉంది లైవ్లో. ఇంక ఏడుపు మాట. ఇక్కడ ఏ బాండింగ్ ఫేక్ కాదు, ఏడిపోయేది. ఇంక నేను యాక్ట్ చేయలేను. ఏ ఒపీనియన్ ఫేక్ కాదు. అఫ్కోర్స్ ఫ్యామిలీని వదిలేస్తాం కాబట్టి ఇలా కనెక్ట్ అవుతాం. అందరూ బాండింగ్ ఎలా కోరుకున్నారో మేము కూడా అలాగే కోరుకున్నాం కదా, తప్పేముంది, చిన్నపిల్లని కదా, బాండింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. నేను అల్లిపరికిన బాటసారి మాట ఈ విషయాల మీద చెప్పి ఫామ్ అవ్వచ్చు, బట్ మొత్తం అంతా అదే ఉండకూడదు. అండ్ ఆ బొక్కలో బాండింగ్ వల్ల మిగిలిన వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వకూడదు. బట్ ఇక్కడంతా జరుగుతుంది అదే కదా, ఇదంతా తెలిసిన వ్యాపారమే. బట్ జరిగింది చెప్తున్నాము, అలా ఎమోషనల్ అయ్యారు.
అండ్ సంజన గారు నీ వల్ల వెళ్ళిపోయారంట, డ్రామాలు అన్నారు. నేను చాలా ఫీల్ అయ్యాను. అలా అయితే ఎప్పుడో వెళ్ళిపోవాలి, మేము సాక్రిఫైస్ చేయడం వల్లే కదా లోపలికి వచ్చారు సంజన గారు ఆ రెడ్ సీట్ వల్ల. వాళ్ళకి అర్థం కావట్లేదు పెద్ద స్కెచ్ అనే విషయం. రాము వచ్చి బాగా మాట్లాడు. రాము అబ్బా సింపుల్, మంచిగా ఫస్ట్ అనుకున్నాం తెంగరోడని, ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. అంత వీళ్ళంతా ఓవర్ యాక్షన్ చేయట్లేదు, ఓవర్ మెలో డ్రామా క్రియేట్ చేయట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావు, ప్రతిదానికి ఎందుకు అలా హార్ట్కి తీసుకుంటున్నావు అని చెప్పి మంచిగా చెప్తాడు. తనూజ వచ్చేసి లేదురా నేను కళ్యాణ్ గేమ్ కూడా ఏం పాడు చేయలేదు. రైట్, మీరు ఎవ్వరికి ఏం పాడు చేయలేదు. తర్వాత దివ్య ఏమో అక్కడ వేరే స్క్రీన్లో అందరినీ పట్టించుకున్నారు కానీ నన్ను ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి ఏడుతారు. మన సాయిబాబు ఉన్నారు కదా, మోటివేట్ చేస్తాడు అంతే. తర్వాత తనూజకి రితు చెప్తుంది మాట, ఇమాన్యుయల్ బొమ్మల టాస్క్ సైన్ చేయడం. ఇమ్ముయే అలా నాట్ చేశాడు, అందుకే నేను రాము అన్నాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను స్టాండ్ తీసుకోవట్లేదు అంటున్నాడు అంటే రితు అంటది మాట, అదే కదా అప్పుడు నేను ఇదే అడిగి నేను వెళ్ళనైపోయి, ఈ క్లారిటీ ఏదో అప్పుడు వచ్చిండా బాగున్నా, అనవసరంగా నేను వెళ్ళనయ్యానంట. సో అది మ్యాటరు. సో ఆ డిస్కషన్ అవుతుంది ఇక్కడ. సింపుల్గా చెప్తాను చూడండి ఏం జరిగిందో, ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను. తనూజ ఏం చెప్తుందంటే ఇమాన్యుయల్కి తప్ప రితుకి కానీ కళ్యాణ్ కానీ, ఇమాన్యుయల్ నాకు ఏం స్టాండ్ తీసుకున్నాడు, ఏం హెల్ప్ చేశాడు, ఏం పీక్ పడిపోయాడు, ఏం చేయలేదు కదా, ఇంకా నాకేదో బొక్క పెట్టాడు అన్నట్టు మాట్లాడుతుంది. ఇమాన్యుయల్ అటుపక్క వేరే స్క్రీన్ ప్లేలో నేను ఎంత స్టాండ్ తీసుకున్నాను, నేను ఇక్కడ హెల్ప్ చేశాను, వాళ్ళు అక్కడ హెల్ప్ చేశాను, వాళ్ళు ఎక్కడ హెల్ప్ చేశాను, ఇక్కడ హెల్ప్ చేసి ఇంకా నేను సేఫ్ ప్లేయర్ అయిపోయాను, నేను బ్యాడ్ అయిపోయాను అని చెప్పి ఇదే స్క్రీన్ ప్లే నడుస్తుంది. వీళ్ళిద్దరూ ఏమో కలిసి అయితే మాట్లాడరు. మధ్యలో కామన్గా కళ్యాణ్ అయితే ఉన్నాడు చాలా కాన్వర్జేషన్లో. అది జస్ట్ మీకు సీన్ ఎస్టాబ్లిష్ చేస్తానమాట. సో తనూజ వచ్చి ఇప్పుడు ఇలాగే ఇందులో భాగంగానే రితు చెబుతుంది నాకు ఎక్కడే హెల్ప్ చేశాడు, అక్కడ కూడా అలాగా రాము వైపు చూసి రాముని సెలెక్ట్ చేయమని చెప్పి ఇప్పుడు చూడు ఎంత మాట మార్చాడు అని చెప్పి చెప్తుంది. మాధురి గారు వచ్చి ఒక తొప్పాస్ పాయింట్ చెప్తారన్నమాట, హైలైట్ అది తనూజకి. నువ్వు లాస్ట్ గేమ్లో ఇమాన్యుయల్కి మనీ ఇచ్చావు కదా, హార్ట్ టాస్క్లో కూడా నిఖిల్ని నువ్వు పట్టుకోవడం వల్లే ఇమాన్యుయల్ హార్ట్ తీసుకున్నాడు. సో నువ్వు ఛాన్స్ అడగలో తప్పే లేదు కదా, బొక్కలా ఉంది లాజిక్. ఆ ఆటలో అందరికీ డబ్బులు ఇచ్చుకున్నారు, ఏది ఇమాన్యుయల్కి సపరేట్గా ఇచ్చినట్టు. ఆ ఆట కాన్సెప్టే షేరింగ్, దానికి షేరింగ్ ఇచ్చారని చెప్పి కెప్టెన్సీ ఇచ్చేస్తారా, ఇదేం దిక్కుమల లాజిక్. ఏంటి నిఖిల్ పట్టుకోవడం వల్ల మనోడు తీసుకున్నాడా, అలా అయితే ఎన్ని రౌండ్లో పట్టుకున్నాడు యాట్, అదేం దిక్కుమల లాజిక్ అర్థం కాదు. రితు వచ్చేసరికి దివ్యాకి చెప్తుంది అన్నమాట, బా ఈ విషయం మీద ఈ డిస్కషన్ ఇలా ఆపేస్తే బాగుండు, ఆ బొక్కలో మనీ మొత్తం ఇవ్వలేదు, 90% ఇచ్చారు, మొత్తం ఇవ్వాల్సింది మొత్తం ఇచ్చుంటే వేరే లోన్, ఇదే డిస్కషను. అప్పుడు దివ్య కూడా అంటుంది ఆ పవన్ ఎందుకు ఇలా లాగ్ చేస్తున్నాడు, అందులో ఏముంది, దాన్ని అనవసరంగా అంటున్నాడు, నీకు చేతనైందంతా ఇచ్చావు, నీకు తెలిస్తే అంతా ఇచ్చేస్తావు కదా, లేకపోతే అడిగినా నువ్వు ఇస్తావు కదా అని చెప్పి సింపుల్ తెగ్గొడేస్తుంది. అదే చెప్తుంది రీతు. డెమాన్ పవన్ మైండ్లోని టాప్ 4 అనుకున్నాడంట, అలాంటప్పుడు వాడు వచ్చి నన్ను అడిగితే నేను ఇస్తాను కదా అంటే అయిపోయింది, టాపిక్ ఈజ్ ఓవర్. అండ్ ఈ గేమ్ గురించి బాద్రి గారు ఇందాక అన్ని మాట్లాడుతున్నారు కదా, డెమాన్ పవన్ సపోర్ట్ చేశాను, నేను అసలు టీంకి లాయల్గా లేను, అటు జంప్ అయిపోయాను, ఇటు జంప్ అయిపోయాను అని చెప్పి. మరి ఆమె కూడా నన్ను ఎందుకు ఉంచుకున్నారు, నన్ను తగిలియొచ్చు కదా, ఆమె టీమ్ స్ట్రెంత్ కోసమే కదా ఉంచుకున్నారు. అలాగే నేను నా ఇండివిజువల్ గేమ్ నేను ఎలా ఆడతాను, నా దగ్గర మనీ ఉంచుకోవాలనే కదా ఆడతాను, నన్ను వెళ్ళి తీయమన్నారు కాబట్టి తీసాను, ఎందుకంటే నేను కంటెంటర్ అవ్వాలి, అందులో తప్పేముంది. పర్ఫెక్ట్ పాయింట్స్. తర్వాత ఇంకో ప్యారలల్ స్క్రీన్ ప్లేలో గౌరవ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట తనూజకి, ఎందుకు నేను గివప్ ఇచ్చేసాను టాస్క్లో అనే విషయంలో. ఎందుకంటే నేను అందరి దగ్గర వెళ్ళి చూసి కనుక్కుంటే అందరి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, సో నేను ఆడినా వేస్ట్, సో నా వల్ల ఇంకా ఎవరికైనా హెల్ప్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను అలా గివప్ ఇచ్చేసాను అని చెప్పి గౌరవ్జీ చెప్తారు. వెరీ గుడ్, ఇట్ మేక్స్ సెన్స్. రాము చేసింది కూడా అదే, కళ్యాణమే అపాయింట్మెంట్ నామినేషన్ చేశాడు. కానీ ఇప్పుడు బాగుంటుంది పిల్లలు వినండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ తనూజ మ్యాథ్ కాన్వర్జేషను నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తా, మంచిగా చెప్తాడు, మంచి మోటివేషన్ ఇలా చెప్తాడు అన్నమాట. అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ చెప్పనా కళ్యాణ్ చెప్తాడు, చెప్పు నువ్వు ఈరోజు నా లిస్టులో ఎందుకు లేవో చెప్పనా అంటే నామినేషన్లో అంట, మొన్న నీకు మనీ దొరికాక మేము ఎందుకు మనీ వెనక్కి ఇవ్వాలి అని చెప్పి స్టాండ్ తీసుకున్నావు చూసావా, వితౌట్ ఎనీ సపోర్ట్. నువ్వు అప్పుడు ఏం థింక్ చేయలేదు, వీళ్ళు మళ్ళీ నన్ను కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ అప్పుడు వీళ్ళు మద్దతు కావాలి, వీళ్ళు సపోర్ట్ కావాలి, నువ్వేమి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ ఓన్ స్టాండ్ నువ్వు తీసుకున్నావు, నీ ఆర్ట్ నువ్వు వాడు, నువ్వు బార్గెన్ చేసుకోవాలి, ఇవేం చేయలేదు చూసావా, అది నువ్వు అలా ఉండు. వెరీ గుడ్, సూపర్. తనుజ్ అంటే కళ్యాణ్ ప్రతిసారి నేను గేమ్ ఇలానే కదా ఆడతాను కళ్యాణ్. నో మేడం, మీరు ఇలా ఆడరు మేడం,
మీరు ఎలా ఆడతారంటే హ్యాట్ టాస్క్లో వచ్చి రిక్వెస్ట్ చేసేది చూసారా, అదే మా పక్కింటి పిల్లలు బెగ్గింగ్ అంటున్నారు, అలా ఆడతారు. ఇప్పుడు కళ్యాణ్ చెప్పిన పాయింట్ ఏంటంటే, నీ ఆట నువ్వు ఓన్గా నీ మెదడుకి నీ బ్రెయిన్కి పదును పెట్టి ఆడు, ఏమీ అడగకుండా ఏమీ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా, అప్పుడు అది నువ్వు అని మంచిగా చెప్పాడు. ఆమెకు అర్థమైంది, అయినా కూడా తెలుసు కదా డిఫెండ్ చేసుకుంటుంది. అప్పుడు కళ్యాణ్ అంటే, నేను అదే చెప్తున్నా, నువ్వేం సపోర్టు ఆలోచించకుండా నీ మనీ కోసం కూడా ఎక్స్ట్రా మనీ కోసం ఫైట్ చేసావా, చూడు అలా ఉండు, అలా ఆడమంటున్నా. అప్పుడు తనుజ అంటది, కళ్యాణ్ నా పాయింట్ ఈజ్ సింపుల్ కళ్యాణ్, నువ్వు నాతో ఉండు, నాతో మాట్లాడు అనేది పాయింట్ కాదు. హౌస్లో అందరితో ఎలా ఉంటావో నాతో కూడా అలానే ఉండు. వెరీ గుడ్, మంచిది. ఎవరో ఒక పాయింట్ రేస్ చేశారని మాట్లాడడం మానేసి అని ఇంకొకరు వచ్చి పాజిటివ్ పాయింట్ అని మాట్లాడుతుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది కదా. అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే, నేను మళ్ళా చెప్తున్నా, ఎవరో ఒకరు చెప్తే నేను మారను, నీకు ఇంకా అలానే అనిపిస్తుందా అంటే తనుజ అంటది, నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి కరెక్ట్గా చెప్తావా అని. ఈ క్వశ్చన్ల కంటే ముందు ఈ కాన్వర్జేషన్ ఉంది, నా ఒపీనియన్ చెప్తా చూడండి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే కళ్యాణ్ పొజిషన్లో కూడా ఆలోచించిన టెరిబుల్గానే ఉంది. సో ఇప్పుడు నేను ఒకవేళ కళ్యాణ్ పొజిషన్లో ఉన్నాను అనుకోండి, నాకు నా మైండ్కి ఏమనిపిస్తే అది గుడ్డిగా చేసుకెళ్ళిపోతా, నా ఇన్స్టింక్ట్ని నేను నమ్ముకొని వెళ్తా. ఎందుకంటే కళ్యాణ్కి రెండు బోత్ సైడ్స్ ఇన్పుట్స్ వచ్చాయి. ఒకటి, తనూజతో మంచిగా ఉండు, తనూజని లాయల్ ఫ్రెండ్, సో నువ్వు తనూజకి మోసం చేయగలవు. ఇంకోటి, తనూజకి దూరంగా ఉండు, తనూజ వల్ల నీ గేమ్ పడిపోతుంది, తనూజ వల్ల బయట నెగిటివిటీ వస్తుందని. సో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. అలాగే వచ్చే ఇన్పుట్లు కూడా. ఇప్పుడు మనోడు తనూజతో ఉండాలో తెలియదు, తనూజ కూడా ఉండకూడదో తెలియదు. ఇప్పుడు యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్గా మనం ఏం కోరుకుంటాం, ఈ పత్యాపారాలు ఏమొద్దు, నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు వాడు, అమ్మాయిని దేక్క అని అనుకుంటాం. బట్ మనోడికి ఆ సైన్ అదొక్కటే వచ్చిందా అంటే అదొక్కటే రాలేదు కదా, రెండు రకాలుగా వచ్చాయి కదా. సో కష్టం, ఆ మనోడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి కష్టం. అలాంటప్పుడు నా మనసుకి నాకేమనిపించిందో నేను కూడా అదే చేస్తాను. కానీ దరిద్రానికి మనోడి మనసుకి తనూజతో ఉండనే అనిపిస్తుంది. సో అలా అవ్వడం వల్ల బొంబాయి అంటే అలా అవ్వడం వల్ల తనూజకి ఏం మైనస్ అవుతుంది, తనూజకి ప్లస్ అవుతుంది, కళ్యాణ్కి మైనస్ అవుతుంది. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇమాన్యుయల్కి ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ అట్లీస్ట్ అది సేఫో అన్సేఫో పక్కన పెడితే అట్లీస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఈరోజు నామినేషన్ పాయింట్ బలంగా పెట్టాడు, కొంచెం అది మెయింటైన్ చేస్తున్నాడు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మామూలు మీరు ఆలోచించండి, మీరు కళ్యాణ్ పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు? బోత్ ఇన్పుట్స్ వచ్చాయి కదా. ఒకరు వచ్చి కళ్యాణ్ పేరులోనే పవర్ ఉంది, తనుజ బాండ్ మీ బాండ్ బాగుంది, మీకు స్టాండ్ తీసుకున్నారు, తోపు సార్ అది అంటారు. ఇప్పుడు శ్రీజ లాంటి వాళ్ళు వచ్చి ఇలా వేరేగా చెప్పారు. సో మీరైతే ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు తనుజ వచ్చేసరికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది అన్నమాట. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, కరెక్ట్గా చెప్పు, నా వల్ల గేమ్ ఏమైనా పాడైందా? కళ్యాణ్ నో. ఎందుకు ఉన్నా ఏం చెప్తాడు ఏంటి? తనుజ, నా వల్ల నీ గేమ్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? అబ్బో ఆఫ్కోర్స్ అవుతుంది. ఆర్ ఎటు సైడ్ నుంచి అయినా నీకేమైనా మైనస్ అవుతుందంటే మనోడు మళ్ళీ నో. ఓకే, మరి వచ్చేవాళ్ళు అన్ని మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టడం లేదు? పర్ఫెక్ట్ క్వశ్చన్. ఏం చెప్తారు తెలుసా, బుర్ర పాడవుతుంది మీకు. పెట్టడం లేదు అనక, సీరియస్గా మళ్ళీ పెట్టడం లేదు అనకు. నీ గురించి వచ్చి చెప్పిన వాళ్ళకి నేను ఏం చెప్పానో వాళ్ళకే తెలుసు. పెట్టకపోతే మాధురి గారు ఇలా ఉండరు, ఎందుకు ఇలా ఉన్నారు, పెట్టాను కాబట్టి ఉన్నారు. అండ్ ఇంకో ఇద్దరు కూడా చెప్పాను, వాళ్ళు అన్ఫార్చునేట్లీ హౌస్లో లేరు, అంతే తప్ప పెట్టలేదని మాత్రం అనుకో అని చెప్తాడు. తనుజ వచ్చి, ఈరోజు నేను ఏడవడానికి రీజన్ ఏంటో తెలుసా? మీరు ఎప్పుడూ ఏడుస్తారు కదా, దానికి మళ్ళీ రీజన్ ఉంటుందా? నేను నామినేషన్స్లో ఉన్నానని కాదు. అప్పుడు కళ్యాణ్ అంటాడు, నువ్వు రమ్యని పోక్ చేయడానికి చేసావని నాకు తెలుసు, ఆ చప్పట్లు విజులు. మరి అనుకొని చేసావు ఇప్పటికీ నాకు తెలియదు, నేను అడగలేదు, కానీ నేనైతే అలానే అనుకున్నా. సో దానివల్ల నేనేమి నామినేషన్ పాయింట్ మార్చుకోలేదు, ఓకేనా అంటే. తనుజ, మరి ఎందుకు మార్చుకున్నావు అంటే, కళ్యాణ్జీ నేను వేద్దాం అనుకునేది 3 రీజన్స్తో, అది నీకు తెలుసు, ఆ రీజన్స్తో మళ్ళీ వెయ్యాలని నాకు లేదు. భగవంతుడా, ఆ 3 రీజన్లు ఏందో నాకు వినాలని ఉందయ్యా. ఎందుకంటే రమ్య చెప్పిన పాయింట్లకి మనోడు 3 పాయింట్లకి నాకు అసలు ఇప్పటికీ సింక్ అవ్వట్లేదు. అదేదో గండికోట రహస్యంలా ఉంది. ఇంకోటి, తనూజ అడిగిన క్వశ్చన్కి మనోడు ఇచ్చిన ఆన్సర్కి నేను నాకు కన్విన్స్ అవ్వలే. మాధురికి చెప్పాను, రమ్యకి చెప్పానంటే, శ్రీజ అంత బలంగా మాట్లాడినప్పుడు నువ్వు ఒకటి చెప్పాలి కదా, అక్కడ ఎందుకు చెప్పలేదు? అక్కడ వచ్చేసరికి నాది వీక్ పాయింట్, ఈ పాయింట్ అని చెప్పి తప్పించుకున్నదా? అక్కడేం ప్రాపర్గా చెప్పలే. మనీష్ అన్నీకి ప్రాపర్గా చెప్పావా? చెప్పలే. ఆన్ ఫేస్ నేను ముఖం మీద అడిగినాడు, అప్పుడు కదా చెప్పాలి. ఇప్పుడు తనుజ అడుగుతుంది అది, నీకు తెలుసా నేను అలా చేశాను, అలా చేశాను, లైవ్ ఎగ్జాంపుల్ అంటాడు.
ఆ ప్రాసెస్ అయిన వెంటనే నీకు వచ్చి కన్ఫెస్ చేద్దాం అనుకున్నా, బట్ ఇట్స్ మై బ్యాడ్ అవ్వలేదు. ఇమాన్యులే చెప్పాడు. ఏం చెప్తాడంటే యాక్చువల్లీ నేను నామినేట్ చేద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు, వాళ్ళు చెప్పేశారు, సో అందుకే సంజనాకి వేశా. బట్ నేనే నేను నామినేట్ చేద్దాం అనే పాయింట్ నామినేషన్ ప్రక్రియ అంతా అయ్యాక వచ్చి నేను నీ దగ్గరికి వచ్చి కన్ఫెస్ చేద్దాం అనుకున్నా, బట్ నా దరిద్రం ఏంటంటే అంత లోపల ఇమాన్యులే చెప్పాడు. ఇది నిజమో కాదో మనకు తెలియదు. కళ్యాణ్ పడాల గారు చెప్పారు, ఈ పవన్ కుమార్ గారు చదువుతున్నారు. అది నేను అనుకోవడం. ఒకవేళ ఇమాన్యుల్ కానీ ఆ సీన్ చేయకపోయింటే మనం చెప్పేవాడు కాదు చెప్పేవాడు కాదు దొర. మీకేమనిపిస్తుంది చెప్పండి దొర. తనుజ మళ్ళీ జస్టిఫికేషన్ ఇచ్చుకుంటుంది అన్నమాట. అంటే కళ్యాణ్ పడాలా చెప్తాడు కదా, ఏదైనా నువ్వు ఓన్గా అడగొద్దు. ఓకే, నాకు అర్థమైంది, అడగడానికి రిక్వెస్ట్ చేయడానికి బెగ్గింగ్కి డిఫరెన్స్ ఉంది. నేను అడగొద్దనే అన్నానంటే నేను అడగలేదు కళ్యాణ్, అది ఏది హ్యాట్ టాస్క్లో అది 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 అడగడం కాదంట. దానికి మళ్ళీ అక్క జస్టిఫికేషన్, బొక్కలో జస్టిఫికేషన్. అప్పుడు కళ్యాణ్ అంటే నేనే చెప్పా కదా అడగొద్దని, అది చూసే వాళ్ళకి నీకు అర్థం కావట్లేదు, వేరేలా వెళ్తుంది. ఇది పర్ఫెక్ట్ పాయింట్. కానీ అక్క వింటుందా? నో, షీ డజంట్. ప్యారలల్గా ఇక్కడ నాకు ఇమాన్యుల్ బాగా సేఫ్ మాటలు ఆడాడు అనిపించింది అబ్బా. అఫ్కోర్స్ ఇమాన్యుల్ వర్సెస్ తనుజ ఆర్ ఇమాన్యుల్ టు తనుజ, తనుజ టు ఇమాన్యుల్ అని పోలిస్తే ఇమాన్యులే చాలా ఇన్స్టెన్సెస్లో హెల్ప్ చేశాడు, సపోర్ట్ చేశాడు. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అదే ర్యాపోలో లేడు. ఇమాన్యుల్ మనసులో కూడా చాలా కుళ్ళు ఉంది తనుజ మీద. అలా తనుజకి లేదనట్లేదు, బట్ తనుజ మీద కుళ్ళు ఉంటూ కూడా మళ్ళీ షుగర్ కోటెడ్ మాటలు మాట్లాడితే నాకు అది అంతగా ఎక్కదు. సో సగం మాటలు వింటారు, సంజన లేచి వెళ్ళిపోయింది. అలాగే ఇమాన్యుల్ ఏం చెప్తాడంటే నాకు మాధురి అక్క నాకు తనుజ అంటే చాలా ఇష్టం అక్క. ఇదే మీరు యాక్టింగ్ అంటే అవునా అన్నా కానీ కన్ఫర్మ్ చేయలేదు అని చెప్పి ఆ పూల్ టాస్క్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్క నేను కావాలంటే అదే మొత్తం నీకు బోర్ కొడుతుంది, కానీ నేను అందులో వేయాలంటే వేయొచ్చు అక్క. బర్నీ గారు వేసారనే వేసాను తప్ప, లేకపోతే ఒళ్ళు పడిపోయింది అక్క, అంత మూలకెళ్ళి వేసాను. ఎందుకక్క వేస్తాను, ఆమెకు హెల్ప్ చేయాలనే కదా. చివరికి ఏమైంది, నువ్వు నా కోసం ఏం ఆడావు అన్నది. చివరికి నాకు అదే కదా మిగిలింది, గుడ్డులా ఆడానక్క. బెట్ టాస్క్లో కూడా పవన్ గారు నీళ్ళు అడుగు, బెట్ టాస్క్లో పవన్ గారు నీకు ఎవరు కావాలి అన్నాడు. నువ్వు నమ్మకపోక నేను తనుజ పేరు చెప్పాక మా మమ్మీ పైన అందరికీ నామినేషన్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి నేను ఇంటర్ఫీర్ అవ్వలేదు అక్క, అందుకే నేను లాగను, నేను అందులో ఉండను అంటే వాళ్ళు ముగ్గురు వెళ్ళి లాగారక్క. నాతో పాటు నా ఫ్రెండ్ తనుజ కూడా ఉండాలనుకున్నాక బెడ్ ఎక్కాక బర్నీ అన్నే లాస్ట్లో ఆడాడు. యాక్చువల్గా ఫస్ట్ నుంచి తనుజకి సపోర్ట్ చేస్తాననేది నేనక్క. లాస్ట్లో శ్రీజని బర్నీ అన్న పడేయడం వల్ల అది అలాగా వెళ్ళింది. బర్నీ స్టాండ్ తీసుకున్నాడంటూ నేను సేఫ్ గేమర్లా మిగిలిపోయినాక చివరికి ఏం మిగిలింది అక్క అని చెప్పుకుంటున్నాడు. అందుకే నాకు అంత బాధ వేసింది అక్క అని చెప్పి మనోడు అది చెప్పుకుంటాడు. అది అంతమేం చేయలేదు. సో నేనేమంటానరా అంటే ఇది కాదు, ఈ పాయింట్ దగ్గర కాదు, ఈ కన్ఫెషను యా ఓకే. తనూజ అంటే నాకు అంత ఇష్టం అక్క, ఇది అక్క అన్నాడు కదా. జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాకే తనూజ ఫస్ట్ పొజిషన్లోకి ఎలా వచ్చింది, ఏం ఆడకుండా ఎలా వచ్చింది, ఆ నాన్న సెంటిమెంట్ వర్కౌట్ అయింది, కావాలనే యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి మనోడే మాట్లాడతాడు. దాని నుంచి అది రీకలెక్ట్ చేస్తున్నాను. నేనే మిడ్ నైట్ రివ్యూలో బోల్సలు చెప్పాను. మరి అదేంటి, నేను అదే అంటున్నా, మనసులో ఒకటి ఉంచుకొని మళ్ళీ దీనికి మళ్ళీ ఫ్లిప్ ఇంకోటి చెప్తాడు కళ్యాణ్ గారు. నేను ఒక్కసారి నాకు మనసు ఇరిగిపోతే నేను నా దగ్గరికి రాణించుకోలేను కళ్యాణ్ అని చెప్పి తనుజ మ్యాటరే. బట్ ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి. నేను ఏమంటానంటే ఇప్పుడు నీకు కట్ అయిపోయిందని చెప్పుకో, నేను మళ్ళీ దేవుణ్ణి నన్ను మంచోని నాకు ఆమంటే ఇష్టం ఇలా వద్దు, ఏదో ఒకవైపే అంతే. అది నా పాయింట్. డెమాను రితు కాన్వర్జేషన్ మాట, నేను ఇక్కడ వచ్చింది కప్పు కోసమే, అదైతే నాకు ఫుల్ క్లారిటీ ఉంది అని చెప్పి డెమాన్ పవన్ మంచి క్లారిటీతో చెప్తాడు. ఫ్రెండ్ అయినా తప్పు చేస్తే వాటి పక్క నుంచి నాకు సారీ రాకపోతే నేను నామినేషన్లో పెడతా. అది ఎలా ఉందంటే అది కళ్యాణ్ పడాలని ఉద్దేశించి చెప్తాడు. యాక్చువల్గా ఈరోజు నాకు ఛాన్స్ రాలేదు, ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే నేను కళ్యాణ్ ఎద్దును. ఎందుకంటే మొన్న సాయి మాటలప్పుడు మనోడు ఇంకా అలానే అదే పాయింట్లో ఉన్నారు. దానివల్ల ఆడియన్స్ రాంగ్గా వెళ్తుంది. నేనేదో బ్యాక్ స్టాప్ చేసినట్టు, మనమేదో బ్యాక్ స్టాప్ చేసినట్టు, ముఖ్యంగా నేనేదో బ్యాక్ స్టాప్ చేసినట్టు. సో వాడికి ఇప్పటికీ అదేమీ రిగ్రెట్ లేదు. సో అది నేను ఇప్పటికీ హట్ అవుతున్నాను. రేపొద్దున్న నాకు అంటే ఇండియాలో చెప్తున్నా, నువ్వు కూడా అలా చేస్తే నేను పొడి చేస్తే ఎండ్ ఆఫ్ ద డే నాకు కప్పు ఇంపార్టెంట్ అని చెప్పి చాలా క్లారిటీతో ఉన్నాడు కుర్రోడు.
అండ్ ఇంకోటి కూడా అడుగుతాడు, నీకు వచ్చాడు సారీ చెప్పాడా? లేదు. ఒకవేళ నీకు ఛాన్స్ వచ్చింది కదా, నీకు ఛాన్స్ వచ్చినప్పుడు వాడికి ఎందుకు వేయలేదు? ఇప్పుడు వాడు మన ఇద్దరిని ఉద్దేశించే కదా అంటున్నాడు బ్యాక్ స్టాప్ అని. మనం బ్యాక్ స్టాప్ చేయలేదు కదా, ఇన్ఫ్యాక్ట్ ఆడు మనకు కదా చేశాడు. నువ్వెందుకు అది వాడుకోలేదంటే రీతు చెప్తుంది, నా లేదురా నాకు ఉంది, నేను నువ్వు నమ్మకు, ఆడి మీద ముందు ఫ్రెండ్షిప్ ఒక ఎక్స్టెంట్లో ఉండేది, ఇప్పుడు మొత్తం పడిపోయింది, నేనైతే ఇప్పుడు ఆయన అస్సలే నమ్మను, కానీ ఆడికంటే ఇంకా బలమైన పాయింట్లు ఉన్నాయని చెప్పి అంతకుమించి లేదంటే డిమాండ్ పవన్ ఇంకా గట్టిగా రుద్దుతాడు మాట. మంచి ఛాన్సు, ఇలాంటప్పుడే కదా నువ్వు చెప్పాలి, ఇలాంటప్పుడే కదా మాట్లాడేది, ఎంత బ్యాడ్కి వెళ్తుందో చూసావు కదా, అది నీకు అర్థం అవ్వాలి కదా అని చెప్పి కాస్త మోటివేట్ చేసి మళ్ళీ చెప్తాడు, నేనైతే ఇంక ఇలానే ఉంటాను రా, నాకు కప్పు ఇంపార్టెంట్, నా ఫ్రెండ్ అయినా సరే తప్పు చేస్తే నేను నామినేషన్ చేసేస్తా అని చెప్పి ఇండైరెక్ట్గా రీతుకు కూడా చెప్తాడు, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్. చాలా రోజుల తర్వాత ఒక మెచ్యూర్ డిస్కషన్ అన్నమాట వీళ్ళందరి మధ్య. అది షాకు గురైన తర్వాత తనూజ కళ్యాణ్కి ఆ ఇమాన్యుల్ బొమ్మల టాస్క్ గురించి మళ్ళీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు, నేను వాడిని నమ్మలేదా, బొమ్మల టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ బొమ్మల టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు చూడు ఆ నాడిది ఆడి సైన్ చేసి మళ్ళీ నా మీద తోసేసాడు, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఏంటి నన్ను నమ్మట్లేదా, నేను ఎంత చేశాను అని అంటున్నాడు కదా, నాకు మాటలు వద్దు కళ్యాణ్, ఓట్స్ వద్దు, యాక్షన్స్ కావాలి. నాకు ఈ అర్థం కావట్లేదు, ఓట్స్ వద్దు యాక్షన్స్ కావాలంటే పాపం ఇక్కడ ఈ విషయంలో నేను ఇమాన్యుయల్ని సపోర్ట్ చేస్తా. ఇమాన్యుయల్ ఇప్పుడు నా పూల్ టాస్క్ పక్కన పెట్టేసిన, బెడ్ టాస్క్ పక్కన పెట్టేసిన, ఆ ఇమ్యూనిటీ టాస్క్లో అయినా వచ్చి హెల్ప్ చేశాడు కదా, అదైనా గుర్తుండాలి కదా, మరి అది యాక్షనే కదా. వాటర్ గేమ్లో నాకు చేశాడంట, మరి సంజన గారికి చేసింది ఏంటి, నాకు వాటర్ వేయకపోవడం అనేది జస్ట్ అండర్స్టాండింగ్ గేమ్ అంతే, అది హెల్ప్ కాదు. అంటే కళ్యాణ్ సపోర్టే, అది సపోర్ట్ కిందే వస్తుందరా అని చెప్పి భలే చెప్తాడు. నిన్ను వదిలేసి ఆ పక్కదానికి వేసాడు కదా, వేయాల్సిన అవసరం లేదు కదా, చుట్టూ అంతా తిరిగి ఆ సపోర్ట్ కింద వస్తుందని చెప్పినా కూడా ఆమె వినే మూడ్లో లేదు. అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ డిస్కషన్ ఇక్కడ ఆల్మోస్ట్ బలవంత పెడతాడన్నమాట కళ్యాణ్ని. ఇంకా ఇమాన్యుల్ నీకు ఎలా అనిపించింది, అప్పటికి చెప్తాడు, లేదన్నా నువ్వు హెల్ప్ చేసినట్టు అనిపించింది అని చెప్పినా చెప్పు, నీ షూస్లో ఆలోచించి చెప్పు నువ్వేమనుకుంటావు అని చెప్పి మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. ఇమాన్యుల్ చెప్తాడు అన్నమాట కళ్యాణ్కి, ఈ బెడ్ టాస్క్లో లాస్ట్ వరకు కళ్యాణ్ ఈ బెడ్ టాస్క్ చూసావు కదా, ఆ బెడ్ టాస్క్లో లాస్ట్ వరకు ఎందుకురా తనూజని తీయలేదు, ముందే దింపియొచ్చు కదా, చివరికి ఏం మిగిలింది, నేను సేఫ్ ప్లేయర్ కింద మిగిలింది కదా, ఆ మాట అనిపించుకునే బదులు నేనేదో ముందే ఆమెను దింపేస్తే నాకు ఇంక బాధే ఉండదు కదరా, నేను ఒక మనిషిని కోల్పోతే మళ్ళీ రాణించుకోలేనురా, అది నా మెంటాలిటీ. సో ఈ మాట మీద ఎంతవరకు నిలబెడతాడు అనేది నేను చూడాలని ఉంది నాకైతే. లేదా మళ్ళీ నెక్స్ట్ డే రేపు స్కిట్లు చేసేస్తే మనం ఏం చేయలేం. నేను నీకు ఏదైతే చెప్పానో మళ్ళీ ఇప్పుడు చెప్తాడు మాట, నేను నీకు ఒక వారం రోజుల నుంచి ఏదైతే చెప్పానో అదే కదరా బయట వాళ్ళు వచ్చి నీకు చెప్పారు, నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను రా. నేను ఈరోజు ఎందుకు నామినేట్ చేశానంటే నాకు పాయింట్ ఉంటే ఏ వీకైనా చెప్తారా, అందుకే చేశాను. మ్యాటర్ అది కాదు, ఆల్రెడీ సేఫ్ అని పడ్డది కాబట్టి ఇప్పుడు చెప్పాడు, ఇప్పుడు చేశాడు, లేకపోతే ఇప్పుడు కూడా చేయడు అన్నయ్య. సరే నేను మెంటల్గా ఏం సపోర్ట్ చేయలేదన్నది కదా, ఫ్రెండ్గా ఏం సపోర్ట్ చేయలేదన్నది కదా, సో అలానే ఉండమను. నేనేమి వాళ్ళకి సపోర్ట్ చేస్తే నాకు ఒక సపోర్ట్ వస్తుందని ఎప్పుడు హెల్ప్ చేయండి రా, ఇమాన్యుయల్ గారు ఆ టైప్ కాదు అని చెప్పి కొంచెం బిల్డప్లు ఇచ్చుకుంటాడు. తర్వాత అంతెందుకు, నీకు కూడా అనిపించింది కదరా కళ్యాణ్కి ఇమాన్యుయల్ గారు హెల్ప్ చేశాడు ఆమెకి అని చెప్పి. కళ్యాణ్ అనేవాడు ఎంత బాగా ఆలోచిస్తాడు, ఎంత తెలివిగా ఆలోచిస్తాడు, ఊరికి అలా అంటాడా, నీకు అనిపించిందా లేదా చెప్పు కళ్యాణ్, నీకు అనిపించిందన్నా అంటే చెప్పు, నీకు ఎక్కడెక్కడ అనిపించింది చెప్పని మళ్ళీ అంటాడు. అది అన్నా నీకు ఆల్రెడీ చెప్పేశాను కదన్నా, నేను అన్నీ అమ్మాయికి చెప్పాను, నాకు అనిపించింది, నేను అదే చెప్పా, ఫస్ట్ వీక్ నుంచి చూస్తే ఇమాన్యుయల్ అన్నే నీకు ఏదో పాయింట్లో హెల్ప్గా ఉన్నాడని, బట్ లేదన్నదన్నా నాకైతే అనిపించిందన్నా చెప్పాను అంతే. దీనికి మించి డిస్కషన్ లేదు, అక్కడతో నా రికార్డింగ్ అయిపోయింది, బట్ అంత మించి డిస్కషన్ కూడా లేదనిపిస్తుంది. సో ఇంకేమైనా మిగిలితే రేపు యాడ్ చేసి చెప్తా. బట్ ఓవరాల్గా అయితే నేను చెప్పిన 3 అంశాలే. ఒకటి, తనూజ ఇమాన్యుయల్ అటు ఇటు ఉన్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్. పవన్ కళ్యాణ్కి అయితే స్టిల్ హీ డజంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ, అటు ఇటు తూగుతున్నాడు. డిమాండ్ పవన్కి ఒక క్లారిటీ వచ్చింది, కప్పు కొట్టాలి, అట్లీస్ట్ టాప్ అయినా ఉండాలి, మన ఫ్రెండ్ అయినా సరే తప్పు చేస్తే వాడు ప్రాపర్గా అది రిలీజ్ అవ్వకపోతే ఆయన నామినేషన్లో పెట్టాలి, అండ్ పవన్ కళ్యాణ్ని నామినేషన్లో పెట్టాలని చెప్పి చాలా బలంగా ఉన్నాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్.
దివ్య నిఖిత గారు ఇంకా అదే మూడ్లో ఉన్నారు, నాన్న ఎందుకు నన్ను పట్టించుకోలేదని చెప్పి. అండ్ భరణి గారికి అయితే బ్యాడ్ న్యూస్, ఇంజరీ జరిగింది. అండ్ శ్రీజ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్, ఆమె లోపలికి వచ్చింది. ఓవరాల్గా జరిగింది ఇది. రేపు మార్నింగ్ లేవగానే రీసెంట్ అప్డేట్స్ ఇంకేమైనా వస్తే వెంటనే వీడియో చేస్తా, ఆర్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో పెడతా. అందుకే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, లింక్లో డిస్క్రిప్షన్ పెడతా. ఇంకంతకుమించి ఏముందా, అంతకుమించి ఏం లేదు పిల్లలు. ఈ వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే ఈ పిల్లవాడికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఓకే, గుడ్ నైట్, సభకు నమస్కారం, ధన్యవాదాలు.